పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వింటర్ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తా ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి కుమార్తె రాయుడు 4 గంటల పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంతవరకు పదులు రాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను కదా రాయుడు, వదాంరా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేదు కదా, తాగుదామనేసి నన్ను కళాశాల ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశాల ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏదో రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన రోడే, నువ్వు చెప్తాము నేను డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో నువ్వు ఫోన్ చేశారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపానికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతా ఉంటే నేను వెళ్తాను, నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. నాకు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగి వాసన వస్తాను తెలుసుకోవాలి చెప్తాను మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినాను నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు డబ్బులు నీకు చెప్పావు 8,000 చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడైనా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసిచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాను అని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడ నా ఊళ్ళో నా ల్యాప్టాప్ నేను దాచిపెట్టేసి అలా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను. ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు, ఇక్కడ నాకు ఏం చేస్తున్నాడు అంతా అడుగుతా ఉన్నాడు. నేను మొత్తం నేను చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా వాళ్ళతో అడిగాడు. అవును నాతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేలా మనం మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల మీద వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్
వాట్సాప్ లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు, ఇంకా రికార్డ్ అయితే పెట్టామనుకున్నాయి అనేసి. అవునా సుజిత్ అడిగాడు. దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా నేను చెప్పాను. చెప్పింది సరే అనేసి తర్వాత మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను, ఏమేమి మాతో పాటు రావడం లేదు, ప్రచారాలు నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నాడు అంతా అడుగుతా ఉన్నారు. లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం అది రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను. 2 సార్లు పేట చిరంజీవి షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ 2 సార్లు చంద్ర ముగ్గురం కలిసి 2 సార్లు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాను. ప్రచారాలు రావడం లేదు ఏమి అని అడుగుతా ఉంటే అవి మాట్లాడతామంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు. మన హేమంత్ రాము మన తోట సురేష్ కూడా ఒకసారి చూశారు. చూసి మమ్మల్ని అయితే ఏం మాట్లాడలేదు. మేము వాళ్ళు ఉండేది నేను గమనించాను. మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు. మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులేమీ లేదు. నేను నా ఫోన్కి కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఏం నా 30 లక్షలు ఇస్తామని చెప్పినాను అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంట్ కావాలి అని చెప్తే పక్కన సరే రాయుడు నేను సుజిత్గా మాట్లాడి చెప్తాను రేపురా అని చెప్పాడు. సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే నేను మాట్లాడినాను పలా రమ్మన్నాడు అనేసి నన్ను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమ్మెలో నుంచి అక్కడ గుంతలగడ్డ ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనారపాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పినాడు కదా మా వాడికి అని చెప్పే లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అన్నాడు, నేను నువ్వు తీసాను 30 లక్షలు కన్నా మళ్ళీ నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డితో మాట్లాడతారంట, ఇంకో పని వచ్చేదారంట, ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలా 4 లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి ఎదురాడు, ఈ డబ్బులు తీసుకోవద్దు, నువ్వు తీసుకోపోయినావు ఎక్కడన్నా పెట్టావంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం తీసుకురా పడతాము, మన గురించి ఎవరన్నా అడిగారు, నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి పెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, దీనికి అవసరం పడినప్పుడు చెప్పు, నేను ఇస్తా ఉంటాను, నేను కూడా ఏమైనా వాడుతూ ఉంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లోంచి నాకు ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ ఏలియన్ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తినిపోయి ఆయన షాప్లోకి వెళ్ళినాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయేసి 2 రోజుల తర్వాత నేను కొత్త సిమ్ మార్చి వాళ్ళకి సుజిత్ ఆ నెంబర్ తెలియకుండా ఉండేలోపు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు. సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి అని అడిగాడు. అవును నేను రోజు ఇంటిలో ముందు వస్తానని చెప్పాను, దానికి వద్దన్నది, నేను సరైన సుఖమని అయిపోయాను అని చెప్పాను. లేదు అక్కడ పోకపోతే అక్క నేను ఎమ్మెల్యే 30 లక్షలు ఇస్తానని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా, పోతే నేను ఇలా పని చేయగలుగుతావు, పోకపోతే అట్లా పోవాలని ఇస్తాను దానికి అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వాడతాను నెంబర్ నాకు వెళ్ళి అడిగాడు. అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి, ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వచ్చిన తర్వాత ముందులాగా మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ నాకు ఏమి విషయాలు అడుగుతా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, ఒకసారి ఉన్నట్టు మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి, కానీ అది కుదరక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళని వచ్చి ఇంకా కావాలనే చేస్తాను కదా నువ్వు కొంత డ్రైవింగ్ వెళ్ళి అమౌంట్ దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ వెంకలు చదివి దాని తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే పని పెట్టుకున్నాను.
నేను సుజిత్కి చెప్పాను, నాతో చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్ లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇల్లు గడికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్రబాబు వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము. నైట్ తాగుతా ఉంటే సుజిత్ వేసి చంద్రాన్ని అడిగాడు, ఇంకా మీ వాడికి వచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినామా లేదా అని అడిగాడు. లేదు నా అక్కడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ముందుకు నువ్వు అన్నదానం చేస్తాను అనేసి సుజిత్ చంద్రాన్ని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యతనే చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డు అమ్మచ్చా చేస్తున్నాను మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు కొంత ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతని చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేలోపు పోయి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్తున్నాడు. అలాగే నాకు పొలం మంది పోయి నేను పని చేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నాకు ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత నేను అప్పుడు పని చేశాను. తర్వాత వేసి ఫోన్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను. హాస్పిటల్ కాబట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేది అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకనే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చికార్డు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నేను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండుకుంటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సూర్యరెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వైనా ఎంతో పనిచేస్తా ఉండేది అని అడిగాడు. అవును నేనే చెప్పి చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరు నాకు పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నాకు అది వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వాళ్ళకి 10వ వచ్చిన తర్వాత 6 ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను అడిగాను, మా ఇంట్లో ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు అక్కడ చెప్పినావు, మా కోవిడ్లో ఉంటానంటని మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంటారు. ఈ మధ్య మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలమంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎక్కడ తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకున్నాను కదా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల మంది నన్ను ఇచ్చినారా అని అడిగాడు. ఆయన ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కలిసి అడ్డు చెప్పినావు, నువ్వు మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే పార్టీలు ఎవరితోనైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినా కదా మీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నేను బయటకు పంపించేస్తాను, మీ పేరు ఎలా రాయను, మీరు అన్నీ వెళ్ళి హ్యాపీగా పడుతున్నారు అని చెప్పేసి చెప్పి డబ్బు లేకుండా తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాన్ని చంద్రాకి చెప్పిన మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి నాకు ఏం చెప్పాడు అని అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మా వాళ్ళ యాడ్ అవుతుందా కాదులేనా అని చెప్తే లేదు
నువ్వు తీయాలి రైడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు. నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తాను చెప్తున్నాను, నేనే తీయించాను కదా. ఆ 30 లక్షలు కాకపోతే 30 లక్షలు కాకపోతే ఇంకా 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, మన నమ్ము వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పనే పోతాడు అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసారిగా నేను తొందర 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చేయట్లేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. మేము మాతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకున్నాడంటే మాట్లాడినట్టు కదా, ఆ వీడియో తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందు మాట్లాడుతూ ఉన్నారు వీడియోల గురించి. వాళ్ళు ఆల్రెడీ నేను 2 విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టాడు. మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం ఒక మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి ఆ వీడియోలు తీసిచ్చి వాళ్ళు అవుతాడు అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్నాను నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటారో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియో ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏం మీకు పట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏమి ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కాదు బోర్డు తీసిన కూడా మేమే, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా కట్టేస్తాము, ఏడాదిన్నర మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు మీరు మాట్లాడుతుంది అంతా నాకు ఆ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి అయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు సఫలం అడిగాడు. ఇప్పుడంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పని ఉన్నది, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేదు, ఆయన ఒక సోఫాలో వెళ్తుంటే నేను కొన్ని కాలానికి చిన్నప్పుడు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అయ్యి అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి అప్పుడు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను. నాకు పని చేసింది, నేను సుజిత్ ఫోన్ చేశాను, అంతా వీడియో తీస్తా ఉంది, నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నేనేం మారలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అమ్మని చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, మీకు ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళు నేను చెప్పేస్తాను, నేను ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి మీ సౌండ్ రావాలి వాడు ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను. మనతో వీడియో గురించి తీస్తాను దొరుకుతున్నాను, ఏం చేయాలి నన్ను వాడు ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను డేటా చంద్ర మెసేజ్ పెట్టాను, ఆయన మనతో వీడియో తీస్తాను దొరుకుతున్నా అని లోపల ఆయన అవునా ఎక్కడ ఎక్కిపోయినావు రాదు, నన్ను చెప్పప్పుడు డబ్బులు నేను తీసాను, నేను అకౌంట్ తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు, మాతో వీడియో తీస్తా ఉంది దొరుకుతున్నాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసినాను అని చెప్దామనేది అది డబ్బులకి ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వు మాకు తెలుసు, నువ్వు చేసినావంటే మేము నమ్మము అని చెప్పినాడు. నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి ఎక్కడైనా ఆడిపోయేసి వర్షంగా కాదు డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తర్వాత వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేసుకున్నాను, బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే ముందుపై నుంచి దూకేశాను. దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అప్పుడు ఖాళీ అయిపోయేది ఇంకా ఏం చేయాలి అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే తమిళలోకి ఇంకెళ్ళైతే ప్రయత్నించే కార్యక్రమాలు చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, అందరి మీద చెప్పేశాను.